ఏ గీతిక రాసినా విషాద గీతంగా మారుతోంది. ఏ రేఖలు గీసినా నీ రూపమే దిద్దుకుంటోంది. నిన్ను మరవలేనందుకు దుఃఖించనా, నాలో చెరగని ముద్రమైనందుకు ఇంకా అభిమానించనా. నిన్ను విడలేని భగ్న ప్రేమికుడినా, నిన్ను మరువలేని అమర ప్రేమికుడినా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏంట్రా ఇప్పుడు రెడీ అయ్యావా? రే ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వస్తున్నావురా? పెద్ద రాజమౌళి మరి వెంటనే హాజరైపోవడానికి. మాటలకేం తక్కువ లేదు. పద పద. బాబు ఆగు. ఓ నువ్వా? అవును బాబాయ్ నేనే. సర్లేరు, ముంబై షూటింగ్కి వెళ్ళారు, 15 రోజులు ఆగిరండి. లేదు బాబాయ్, ఈరోజు రమ్మన్నారు, అందుకే వచ్చాను. ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళవయ్యా వెళ్ళు. సంతోషంగా బతికేదానికి ఏదైనా పని చూసుకో. ఒడ్డుకు చేరుకోలేని పడవ ప్రాణం ఎందుకు చేస్తావు? బాబాయ్ ఒక మాట చెప్తా బాబాయ్, మనిషి ఆశలకు హద్దులుండకపోవచ్చు కానీ తను నడిచే దారికి హద్దు ఉంటుంది. ఆ హద్దే నా గురి. ఆ గురి చేరుకున్నాక సంతోషంగా బతుకుతాను. నా బుర్ర తినకు, పోయా పో. ఎరా ఇక్కడున్నావా? ఏంట్రా సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలకి ఇంకా బాధపడుతున్నావా? ఎన్నిసార్లు తిరుగుతావు, ఎన్నిసార్లు అని బాధపడతావు? నీకు బాధ తప్ప ఏమన్నా మిగిలిందా? నువ్వు అనుకున్నది జరగదురా. మంచి జాబ్ చూసుకో, వెళ్ళిపోరా, హ్యాపీగా ఉండు. ఇక్కడ ఉంటే నీకు ఈ డైరెక్షన్ పిచ్చి వదలదురా. రే ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో అత్యంత సులువైన పని ఏంటో తెలుసా? నీ లక్ష్యాన్ని నీ చేజార్చుకోవడం. అఫ్కోర్స్ ఈజీ. నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కకపోతే నీ గమ్యం వైపు ప్రయాణం ఆపేయడం. ఇది చాతగానితనం అవుతుంది. అదే పట్టుదలతో సంకల్పించుకుంటే నీ లక్ష్యాన్ని చేరుకుంటావు. నమ్మాలి, జీవితాన్ని నమ్మాలి. నమ్మకం అనేది ఒక వరం, దేవుడు మనిషికిచ్చిన ఒక వరం. బహుశా నమ్మకానికి మించి మంచిది లేదేమో ఈ ప్రపంచంలో. ఆపరా స్వామి, నీ తలరాత్రులు ఎలా ఉంటే అలా జరుగుతుంది. రే ఒక పాప దేవుణ్ణి అడిగిందంట, నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయం నా తలరాతలో రాసినప్పుడు నేనెందుకు కోరికలు కోరుకోవాలి, ఆశలు కలలు కనాలి అని. అప్పుడు దేవుడు చిన్నగా నవ్వి, అందుకే నీ తలరాతలో కొన్ని చోట్ల నీ ఇష్టం అని రాసి నీకే వదిలేసా అని అన్నాడు. ప్లీజ్ రా స్వామి. వినరా దున్నపోతా, చెప్పరా చెప్పు. జీవితం అంతే, పడేస్తుంది, లేపుతుంది, పరిగెత్తిస్తుంది. ఇప్పుడు పడ్డాను కానీ కష్టపడలేస్తాను, తర్వాత సంతోషంగా పరిగెడతాను. రే వెళ్దాం పద. అన్నా టీ. ఎరా టీ చెప్పావా? చెప్పాను రా. ఫస్ట్ పాత బాకి కట్టు, అయినాక కొత్తది. అయ్యో వినుడు వినుడు ఈ సిగరెట్ అన్నపాట సౌండ్ పెంచనా? మనసారా వింటే మీకు జ్ఞానోదయం. ఎరా ఒక 1000 రూపాయలు ఉంటే అప్పు ఇవ్వరా? నేనే ఆకులు నాకుతుంటే నువ్వు నా మూతి నాకడానికి వచ్చావా? ఎల్రా ఎల్లు. ఉంది అలవాటు ఒక టీ ఇవ్వనా? చూడరా
రే సిగరెట్ తాగకపోతే దునపోతే పుడతారని చూడు. రాజుకి లోకం జై కొట్టు. ఏం సార్ డైరెక్షన్ ఛాన్స్ దొరికిందా? ఈడికా ఈడిలాగా పిచ్చడైపోతాడు. దేవుడా అవును, రిస్క్ చేయకపోతే నేను సగటు మనిషిగానే మిగిలిపోతాను కదా. నా లక్ష్యం కోసం రిస్క్ చేస్తున్నా కదా. మరి వాడేంటి నన్ను పిచ్చోడితో కంపేర్ చేస్తున్నాడు? భగవంతుడా, నాది చేతగానితనమా? నేను అనుకున్నది సాధించలేనా? నాకు ఇష్టమైనది చేసుకోవడం అత్యాసనా? కలలు కనడం నా నేరమా? కలలంటే నిద్రలో వచ్చేవి కావు, నిద్ర లేకుండా చేసేటివని కలంగారు అన్నారే. మరి నా ఆశయాలను బతికించుకోవడం కోసం కంటి మీద కొలుకు లేకుండా నన్ను నేను నిరూపించుకోవాలని తపనలో ఉన్నానే. దేవుడా, నేను ఎప్పటికీ సక్సెస్ఫుల్ అవుతాను? When your signature changes to autograph, this marks the success. At the end of the day, success matters more. సార్ సార్ కార్ ఆపండి సార్. సార్ సార్ కార్ ఆపండి సార్. సార్ కార్ ఆపండి. హే డ్రైవర్, కార్ ఆపు. అరే అరే, రక్తం వస్తుంది, ఇందా తుడుచుకో. పర్లేదు సార్. ఇప్పుడు చెప్పు. సార్ అదే నేను రాసిన స్క్రిప్ట్స్. చదివాను, చాలా బాగా రాసావు. మదర్ అనే ఒక రెవల్యూషనరీ లవ్, అలాగే రవితేజ కోసం నువ్వు రచించిన స్క్రిప్ట్ చాలా బాగుంది. మీరు ఒక పుస్తకం లాంటి వారు సార్. నేను అందులో ఒక వాక్యాన్ని అవుదాం అనుకుంటున్నా. నిజంగా మీకు నా స్క్రిప్ట్స్ నచ్చినాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ఒక పని చేద్దాం ఉత్తేజ్, నీ స్క్రిప్ట్ నాకు అమ్మాయి. సార్ కరెక్ట్గానే విన్నారు. ఏం చేద్దాం ఉత్తేజ్, ఇండస్ట్రీలో క్లిక్ అవ్వడం చాలా కష్టం, అలాగే దాన్ని క్యారీ చేయడం కూడా అంతే కష్టం. కాంపిటీషన్ అలాంటిది. మీరే నాకున్నంత ఆశగా. ఎక్కడికయ్యా ఆశ? ఒక మాట చెప్తా, రేసు గుర్రాల్లో కొత్త గుర్రం వచ్చి చేరింది కదా అని దాని మీద ఎవరూ పందెం కాయరు. రేసు గుర్రంలో ముందున్న దానికే విలువ ఎక్కువ. చెప్పింది అర్థమైందనుకుంటా. క్షమించండి సార్, సినిమానే ఊపిరిగా బ్రతుకుదామనుకున్నా, ఆ పని చేయలేను. ఆశని ఆవేశంలో కలపొద్దు, కోల్పోతావు. మీకు వయసు పెద్దదవుతోంది కానీ ఆలోచన చిన్నదవుతోంది. దేవుడు నాతో ఉన్నాడు, తప్పకుండా గెలుస్తాను. తప్పుగా మాట్లాడంటే క్షమించండి సార్. సముద్రం దాటినంత మాత్రం హనుమంతుడు కాలేరు, స్క్రిప్ట్ రాసినంత మాత్రం స్క్రిప్ట్ రైటర్స్ కాలేరు. ఉంటాను సార్. వెళ్ళు వెళ్ళు, నువ్వు నీ పిచ్చి నమ్మకం. బాబా, నేను ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నానో, ఎంతమంది చీకొట్టారో ఎవడూ లెక్క చేయడు, ఎవరికీ కాబట్టదు. ఓన్లీ సక్సెస్ మ్యాటర్స్, ఓన్లీ సక్సెస్ కౌంట్స్. బాబా, నా లక్ష్యాన్ని చేరుకోవడానికి శక్తిని ప్రసాదించు. అన్న 10 రూపాయలు ఏంటి?
మాది మాకైంది, వెళ్ళు. కావాలంటే డబ్బు కొడతానన్నా. డప్పు వద్దు, ఏమొద్దు, పద. ఏ బాబు, ఇదిగో తీసుకో. సరే అన్నా. ఎవరిది? ధరణిపై నడుస్తున్న స్వర్గంలా ఉంది. ధరణి అక్క, ధరణి అక్క. కాటుకైనా ఉండిపోనా జీవితానా కంటిపైనా కాటుకైనా ఉండిపోనా జీవితానా ఈ ఊహే చాలురా స్వప్నమైనా ఈ ఊహే చాలురా స్వప్నమైనా ఎక్స్క్యూజ్ మీ ధరణి గారు, నా పేరు మీకెలా తెలుసు? నిన్న గుడి దగ్గర పాప మిమ్మల్ని పిలవడం చూశాను. ఎటువైపు నుంచి వీచిన గాలియో నువ్వు నాలోని ప్రేమికుని వికసింపావు నీనింకా నీ ప్రేమలో లీనమై నా కళ్ళతో పాటు ప్రాణమై నీనింకా నీ ప్రేమలో లీనమై మీ బొట్టు సొట్టగా ఉంది. జీవితమే సొట్టగా ఉంది, ఇంక పొట్టిదేమని చెప్పండి. ఏ ఊహే చాలురా స్వప్నమైనా ఈ ఊహే చాలురా స్వప్నమైనా స్వప్నమైనా స్వప్నమైనా
ఈ మనసుకు ప్రేమ కొత్తది, ఈ ప్రేమకు బాధ కొత్తది. ఏంటండి మీ జీవితం సరిపోయిందా, అలాగే ఉందా ఇంకా సొట్టగా? ఎందుకు మీరు దేవుణ్ణి భయపడుతూ మొక్కుతారు? అలా ఏం లేదు, అప్పుడప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమండి, మీరు దేవుణ్ణి బాగా మొక్కుతున్నారు అంటే, మీరు దేవునితో మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని గొప్ప భక్తురాలు అంటారు. అదే దేవుడు మీతో మాట్లాడుతున్నా అనుకోండి, మిమ్మల్ని సైకో అంటారు. ధరణి, women of 25 years and counting. నేను అప్పుడప్పుడు సంతోషాన్ని నమ్ముతుంటాను, కొంచెం కొనవా ప్లీజ్? రామరి నీ ఎంకమ్మ మంచి కళ నాశనం చేసినావు కదరా. ఏడ్చాలేరా. అమ్మా, ఎంత అందంగా ఉన్నావు నువ్వు. నిన్ను చూసే భాగ్యం లేకుండా పోయిందెందుకమ్మా? పురిటిలోనే నన్ను వదిలి వెళ్ళిపోయావు. అంత కోపం ఎందుకమ్మా? నా ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయావు. నాకు నాన్న ఎవరో చూపించలేదు. స్నానం చేయించి పౌడర్ వేసి కళ్ళకు కాటుక పెట్టి జోలపాట పాడలేదెందుకమ్మా? చందమామను చూపించి గోరుముద్దలు తినిపించలేదు. అందుకేనేమో నాకెప్పుడు చంద్రుడంత అందంగా కనపడలేదు. బుడి బుడి అడుగులతో నాకు నడక నేర్పలేదు. నా నోటితో అమ్మా అని పిలిపించుకోలేదు. మనసారా నన్ను ముద్దాడలేదు. అన్నప్రాసన ఎవరు చేశారో, అక్షరాలు ఎవరు దిద్దించారో తెలీదు. అందరి అమ్మలాగా నన్ను స్కూల్లో చేర్పించలేదు.
చిన్ని ఫ్రాక్ వేసి టై కట్టి కాళ్ళకు బూట్లు వేసి తల దువ్వి 2 పిలకలేసి ఎందుకు పంపించలేదమ్మా? ఏ ముచ్చట్లు తీర్చుకోలేదు నువ్వు తల్లి వయ్యావు గాని అమ్మవి కాలేకపోయావు. నా దురదృష్టం చూడమ్మా, నేను తల్లిని కాలేను, అమ్మని కాలేను. నాకు ఏ ముచ్చట జరగకపోయినా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక అందమైన అనుభవం కలిగింది. జీవితం మీద కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే నాకొక ఊపిరి తోడవుతున్నట్టుంది. నా అడుగులో అడుగు కలిస్తోంది. నా నీడలా నేనెక్కడికి వెళ్ళినా నాతో ఉంటుంది. భుజం భుజం రాసుకుంటూ గుండెలు 2 ఒకటై నడుస్తున్నట్టుంది ఉత్తేజ్ నాతో ఉంటే. అవునమ్మా, ఉత్తేజ్ అంటే నాకెంతో ఇష్టం. నువ్వు పిలుస్తున్నట్టు ఉన్న ఉత్తేజ్ని వదులుకుని నీ దగ్గరికి చేరాలని లేదు. అన్నయ్య, డబ్బు కొడతావా? డబ్బులిస్తే ఎవడు కొట్టమన్నా కొడతా. సరే పద.
ఎందుకు బాధపడుతున్నారు? నేను ప్రేమించిన అమ్మాయిని ఇంటి దీపంగా మార్చుకుందాం అనుకున్నాను. కానీ ఆ దేవుడు ఆ దీపాన్ని చితిగా మార్చబోతున్నాడు. జీవితంలో ఎవరూ ఎవరికి తోడుగా ఉండిపోరు. ధరణి, 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 ఒక్కసారి నవ్వవా? ఒక నవ్వు వరంగా ఇయ్యవా నేస్తమా? నీ చితి నుంచైనా ఊపిరి తీసుకోరానా? మరుజన్మనైనా తోడవుతావా ప్రియతమా? ఈ క్షణానే మరణించనా? ధరణి, 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 ధరణి. రెప్పలు దాటని స్వప్నమై, గుండెల్లో మరనిరాని స్మృతివై, అడుగడుగునా చెరిగిపోయిన చెలిమివై, నా ప్రాణమా నా చేజారితివా, నా జీవితమంతా కన్నీటి వీడుకోలువై, నా శ్వాసని విషంగా మార్చితివా, ప్రేమ రూపాన్ని దహించిన దీపమై, నా హృదయమా నన్ను శూన్యంలో చేర్చితివా. ప్రతి క్షణం నీ వెంటే ఉంటా. ధరణి, ధరణి,